ఒడిశా బరిపడాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. NH18 పై హైదరాబాద్కు చెందిన టూరిస్ట్ బస్సును ఓ లారీ ఢీకొంది. ఇక ముగ్గురు హైదరాబాదీలు మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వారంతా కూడా. ఇక వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు బీహార్లోని గయాకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఉదయం 5:30 ప్రాంతంలో ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. బస్సులో హైదరాబాద్కు చెందిన 23 మంది పర్యాటకులు అందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రమాద తీవ్రతకు పూర్తిగా దెబ్బతింది బస్సు మొత్తం కూడా. ఇక ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణంగా అనుమానిస్తున్నారు. సో మొత్తం మీద హైదరాబాద్ నుంచి ఒడిశాకు వెళ్ళినటువంటి ప్రయాణికులు పర్యాటకులు అక్కడ బస్సు యాక్సిడెంట్ వల్ల 23 మందికి గాయాలయ్యాయి. మరికొంతమంది కూడా అక్కడ గాయాల పడేది తెలుస్తోంది. సో మొత్తం మీద హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు పర్యాటకులుగా ఒడిశాకు వెళ్లారు. బీహార్లో వారంతా కూడా గయాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఉదయం 5:30 ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇక చాలా క్లియర్గా డ్రైవర్ యొక్క నిద్రమత్తే కారణంగా అర్థమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ముగ్గురు హైదరాబాదీలు మృతి చెందారు. ఇప్పటికే 20 మందికి పైగా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ఎటువంటి సందర్శనార్థం వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది? అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారా? అసలు ఏ రకంగా ఈ యాక్సిడెంట్ సంభవించింది? ఒడిశాలోని బరిపడలో మార్నింగ్ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్ నుంచి తీర్థయాత్రలకు ఇక్కడ ఉన్నవారు బయలుదేరారు. ఈ సమయంలోనే ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. దాదాపు ఈ బస్సులో 23 మంది ఉన్నట్లు తెలుస్తుంది. 23 మందిలో ముగ్గురు చనిపోగా 20 మందికి కూడా తీవ్ర గాయాలనే వారిని ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. వాళ్ళలో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది అని ఇప్పటికే డ్రైవర్ ఏదైతే నిద్రమత్తు కారణంగానే ఈ ఘటన జరిగిందని ఒకవైపు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీళ్ళందరూ కూడా పాత బస్సుకి చెందిన వారు. తీర్థయాత్రకు వెళ్ళాలని ఏదైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారో ఒకే ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దీంతో కూడా నిన్న బయలుదేరారు. వాళ్ళు ఈ రోజు ఉదయం 5:30 సమయంలో ఒడిశాలో ఈ ప్రమాదం జరిగింది. వారు బీహార్కి వెళ్ళాలని అనుకోగా మధ్యలో ఒడిశాలోనే ఇలాంటి ప్రమాదం జరిగింది. వెంటనే వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మృతదేహాన్ని వెలుక తీశారు. అదేవిధంగా క్షతగాత్రులని హాస్పిటల్కి తరలించి ఈ ఘటన పైన ఒకవైపు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఇది ఒక ఘోర రోడ్డు ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒక్కసారిగా కూడా డ్రైవర్, ముఖ్యంగా అయితే డ్రైవరు నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం. హైదరాబాద్ సంబంధించిన ఒకే ఫ్యామిలీకి సంబంధించిన టూర్ నిమిత్తం వీళ్ళంతా వెళ్తున్నారా, లేదంటే ఎట్లా జరిగింది? ఎక్కడి నుంచి హైదరాబాద్ లో ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అంతా కూడా? వీళ్ళందరూ కూడా పాత బస్సుకి చెందిన చెట్లినాక నుండి కూడా తీర్థయాత్రలకు, అంటే ఒకే కాలనీకి చెందిన వాళ్ళు, చెట్లినాక కాలనీకి చెందిన వాళ్ళందరూ కూడా కలిసి తీర్థయాత్రకు బయలుదేరారు. నిన్న రాత్రి బయలుదేరారు. ఈ రోజు ఉదయం ఒడిశాలో ఈ ప్రమాదం, ఘోర రోడ్డు ప్రమాదం చెందింది. అంటే ఒకే ఫ్యామిలీ కాకుండా ఒకే కాలనీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఒకవైపు పోలీసులు ఇప్పటికే చెప్పారు. మొత్తం మీద వీళ్ళు చెట్లినాక చెందిన ఏదైతే కాలనీ ఉంటుందో దానికి సంబంధించిన వాళ్ళని ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం మీద వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 3 మంది చనిపోయినట్టు ఇప్పటికే అధికారికంగా పోస్ట్ చేశారు. ఇంకా 20 మందిని హాస్పిటల్కి తరలించారు. ఇంకా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద వాళ్ళు తీర్థయాత్రకు వెళ్తుండగా ఇలాంటి ప్రమాదం జరగడం కొంచెం అందరూ కూడా మర్చిపోలేని విధంగా అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. ఏదైతే ఒడిశాలోని బరిపడలో ఈ ప్రమాదం జరిగింది. వాళ్ళు బీహార్కి వెళ్ళాలని వాళ్ళు వెళ్తున్న మార్గంలోనే ఈ ప్రమాదం. ఒకవైపు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఒకవైపు నిద్రమత్తులోకి జారిపోవడం వల్ల ఆయన స్టీరింగ్ పైన నిద్రిస్తున్నాడు. అసలు అంటే డ్రైవర్ సరిగా చేయలేదని కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. స్టీరింగ్ పైన ఆయన నిద్రపోతున్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఎక్కడికి వెళ్తున్నారు వీరందరూ కూడా ఒకవైపు తీర్థయాత్రలుగా బీహార్ లోకి వెళ్తున్నట్టుగా ప్రాథమికంగా అయితే గుర్తించారు. బీహార్ లోని గయాకు వెళ్తున్నట్టు వాళ్ళైతే సమాచారం అందుకు వాళ్ళు తీసుకున్న టికెట్స్ దాని ప్రకారం అయితే వాళ్ళు బీహార్ కి వెళ్తున్నట్టు ఇప్పటికే గుర్తించారు. బీహార్ కి వెళ్తున్న మార్గంలోనే ఎక్కడైతే ఒడిశా ఉంటుందో ఒడిశా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనే ముగ్గురు చనిపోగా ఇంక 20 మందికి చాలా విషమంగా ఉంది వాళ్ళ. రైట్ శిల్ప. ఇక ఓవరాల్ గా ఒడిశా బరిపడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
NH18 పై హైదరాబాద్కు చెందిన టూరిస్ట్ బస్సును ఢీకొంది ఓ ట్రక్. దీంతో ఈ ముగ్గురు మరణించడం జరిగింది. హైదరాబాద్గా గుర్తించారు. మరో 20 మంది కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా కూడా చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ బస్సు బీహార్లోని గయాకు వెళ్తుండగా ఈ ఘటనకు చోటు చేసుకుంది. ఉదయం 5:30 ఈ ప్రమాదం జరిగింది. అయితే బస్సు డ్రైవర్ నిద్రమత్తే దీనికి కారణం అన్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సో ప్రమాద తీవ్రతకు పూర్తి స్థాయిలో బస్సు ముందు భాగం మొత్తం కూడా దెబ్బతింది. సుమారుగా 3 మరణించారు. 20 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తోంది. फोन स्विच